ఇప్పుడు డాక్టర్ పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే గారు నిరంతరం ఆదోని గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. ధన్యవాదాలు అధ్యక్ష. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి టీచర్ పోస్టుల భర్తీ గురించి జరుగుతున్న వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు మంత్రి గారు ఇచ్చినటువంటి సంపూర్ణ వివరణ ఈ రాష్ట్ర ప్రజలను సంతృప్తిపరుస్తుందని, ప్రతిపక్షాలకు చెంపపెట్టవుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ, ఒక టీచర్ కొడుకుగా, మా నాన్నగారు టీచర్ అధ్యక్ష, ఒక టీచర్ కొడుకుగా ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ కొన్ని విషయాలు పంచుకుంటాను అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తుంది 2019-24 మధ్యలో కనిపించేవాళ్ళు. నేను కూడా టీవీ డిబేట్లో కూర్చొని విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ఆవేదనని ఎప్పటికప్పుడు మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాం అధ్యక్ష. 5 సంవత్సరాలుగా విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని నిరంతరం మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన ఎటువంటి ప్రయోజనము లేకుండా ఉంది అధ్యక్ష. 5 సంవత్సరాలు, అంతకుముందు కొన్ని 2 సంవత్సరాలుగా జరగనటువంటి ఈ టీచర్ పోస్టుల భర్తీ గురించి మనం మొదటి సంతకం, కూటమి ప్రభుత్వం ఏర్పడితే వెంటనే టీచర్ పోస్టులు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకుంటూ మొదటి సంతకంతోనే 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి వాళ్లకు ఆశ కల్పించాం. ఆ విధంగా పని కూడా చేసి పెట్టాం అధ్యక్ష. ఇక్కడ ఒక రికార్డు కూడా చూడాల్సింది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక రికార్డు బద్దలు కొట్టాడు అధ్యక్ష. 5 సంవత్సరాలలో ఒక్కటి టీచర్ పోస్టు కూడా ఇవ్వకుండా ఆయన రికార్డు సృష్టిస్తే, కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 148 రోజుల్లో 16,347 పోస్టులు ఇచ్చి కూటమి ప్రభుత్వం రికార్డులు బద్దలు కొట్టింది అధ్యక్ష. ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా ఎంతగానో ప్రశంసించారు, ఎన్నో విధాలుగా కొనియాడారు అధ్యక్ష. మనం ఎమ్మెల్యేలుగా చూస్తూ ఉంటాం అధ్యక్ష. ఎవరో ఒకరు వచ్చి అడుగుతారు, అయ్యా ఒక ఉద్యోగం ఇప్పించయ్యా అంటే మనం కొన్నిసార్లు ఇప్పించగలుగుతాం, కొన్నిసార్లు ఇప్పించలేకుండానే పోతాం. అదేదో చిన్న నార్మల్గా ఉన్నటువంటి పోస్ట్ అయినా కూడా. అట్లాంటిది 16,000కు పైగా ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో సృష్టించగలిగి లక్షలాది ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో సృష్టిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ విజయాలని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పార్టీ ఈరోజు చేస్తున్నటువంటి కుట్రలు మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఇక్కడ ఒక సందర్భాన్ని కూడా చెప్తాను అధ్యక్ష. 16,000కు పైగా వచ్చిన పోస్టుల్లో నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను, కర్నూలుకు అత్యధికంగా టీచర్ పోస్టులు 1000కి పైగా పోస్టులు వచ్చిన ఘనత